మరి యెరూషలేము ప్రార్థనా మందిరమును ప్రేమించి దేవుడు నియమించిన శుక్రవార ప్రతిష్ఠిత దినమును బట్టి, అలాగనే 4 దినం ఉపవాస ప్రతిష్టలోనికి 2వ దినముగా ఆరాధన దేవుడిని మన నడిపించిన ప్రేమను బట్టి స్తుతిస్తూ దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకున్నాం. యోహాను సువార్త 13వ అధ్యాయము, యోహాను సువార్త 13వ అధ్యాయము 8వ వచనమును చదువుకున్నాం. చదవనమ్మ. పేతురు, నువ్వెన్నడూ నా పాదములు కడగరాదని ఆయనతో అనను. అందుకు యేసు, నేను నిన్ను కడగని ఎడల నాతో నీకు పాలు లేదనను. ప్రార్థన చేసుకున్నాం. స్తోత్రమునైనా ప్రేమ నమ్మకమైన తండ్రి, పరిశుద్ధుడా, మహిమా స్వరూపి దేవా, నీకు వందనాలు. యెరూషలేము ప్రార్థనా మందిరమును ప్రేమించి ఈ శుక్రవార ప్రతిష్ఠిత దినములోనికి నీ కృపా ప్రవేశాన్ని మాకు ఇచ్చినారు. అయ్యా, పాపులమైన మమ్మలను నీ రక్తములో కడిగి నాయన పరిశుద్ధులుగా చేశారు. పరిశుద్ధులలో మేము సంపూర్ణులము కావలసిన వారమైన క్రీస్తుకు కలిగినటువంటి సంపూర్ణమైన పరిణాయన సంపూర్ణతకు తగినట్లుగా నాయన మేమును సంపూర్ణులముగా చేయబడవలసి ఉండగా, మా ఆత్మకును మా శరీరమునకు మా యొక్క జీవము కూడా నిర్దోషమైనదిగా నిందారహితమైనదిగా నీ రాకడ దినమందు ప్రత్యక్షపరచబడినట్లుగా ఈ లోకములో మేమున్నాము కనుక నాయన లోకము మాలో లేకుండానట్లుగా. అవును ప్రభువా, మేము కేవలము నరమాత్రులమై ఉన్నాము నాయన, కేవలము శరీరులమే అని ఒప్పుకొనుచున్నాం. ఏలయనగా మాలో సులువుగా చిక్కులు పెట్టు పాపములు ఉన్నాయవయ్యా. అయ్యా, దురభిమాన పాపము మాలో ఉన్నది ప్రభువా, రహస్య పాపము మాలో ఉన్నది ప్రభువా. పాపము వలన భ్రమపరచబడుచు దుష్ట హృదయమును కలిగిన వారముగా ఉన్నాం. మా దృష్టికి మేము శుద్ధులమనుకొనినను మాలో నీ దృష్టికి మాలిన్యత కనబడుతున్నది ప్రభువా. మేము నీతిమంతులమని గొరుచున్నాము, కానీ అనేక విషయాలలో ప్రభువా పాపులుగానే తృణీకరింపబడుతున్నాం. దయతో మమ్మలను సరిచేయండి అయ్యా. మేము నడుచు మార్గము మా దృష్టికి సరి అయినదిగా, మా పనులు మా మాటలు నేనైనా మా దృష్టికి యోగ్యముగా కనబడుతున్నవి, కానీ నీ దృష్టికే ప్రభువా మేము సరిగ్గా లేము నాయనా. దేవా, ఏమని చెప్పగలము నాయనా? అయ్యా, పాపులమని ఒప్పుకొనుట తప్పితే, మాలో దోషములదని అంగీకరించుటకు తప్పితే మేము ఇంకేమీ చేయటం లేదు ప్రభువా. హృదయపూర్వకముగా నీ తట్టు తిరుగుతున్నాం అయ్యా. మాలో ఉన్న పాపముల నుండి మేము విడిపింపబడినాయన నీ రక్తములో కడగబడి ప్రభువా నీలో మాకు పాలు కలుగునట్లుగా నీ జీవవాక్యముతో మాతో మాట్లాడండి. విని విడిచిపెట్టు వారముగా మేముండొద్దు. నీ మాటలు దొరకగా దాన్ని భుజించడానికి, నీ మాటలు మా హృదయం అనే పలక మీద మా జీవిత కాలము ముద్రగా వేయబడడానికి, నీ మాటలను ప్రతిదినము మేము తలస్పోసుకొనట్లుగా అవి ఎప్పుడూ మా కన్నుల ఎదుటను మా చెవులలోను మా హృదయములోను నిలిచి మాట్లాడినట్లుగా నీ జీవవాక్యమునకు మమ్మలను అర్పించుకొనుచుండగా మమ్మలను శుద్ధులుగా చేసి యోగ్యముగా నాయన నీ శరీరములోనికి నీ రక్తములోనికి పాలివారమై అయ్యా నీ జీవము మాలో ప్రత్యక్షపరచబడినట్లుగా నీ సన్నిధిలో మమ్మల్ని స్థాపించమని యెరూషలేము ప్రార్థనా మందిరములో ఎందరైతే నీ స్వరక్తము చేత విమోచించబడి అయినా నీటి మూలముగా జన్మించారో ఆత్మ మూలముగా జన్మించారో ప్రతి ఒక్కరు కూడా నాయన వాక్యముతో ఉదక స్నానము చేయబడి నిత్య జీవములోనికి నడిపింపబడినట్లుగా మీరే సంఘముతో మాట్లాడి మహిమ పొంది నిత్య జీవము దయచేయమని యేసుక్రీస్తు నామములో అడిగి ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. అందరికీ మరి ఒక్కసారి వందనాలండి. చదవబడినటువంటి లేఖన భాగము యోహాను సువార్త
13వ అధ్యాయము 8వ వచన భాగమును మనము చదువుకుంటున్నాం. నిన్నటి దినాన వచ్చిన వారు మరి ఎంతవరకు గుర్తు పెట్టుకున్నారో? ఏం చెప్పుకున్నాం నిన్నటి దినాన? క్రీస్తులో దేవుడు మనకు పాలివ్వాలి అంటే ఆయన అన్నారు. ఇక్కడ వచ్చిన సందర్భం ఏమిటంటే, యేసుక్రీస్తు ప్రభువారు అప్పగింపబడబోయే రాత్రి ఆయన శిష్యులందరితో కూర్చోబెట్టి ఒక మేడగదిలో కూర్చోబెట్టారు. కూర్చోబెట్టిన తర్వాత ఆయన ఏం చేస్తున్నారు అంటే కనుక, ఆయన శిష్యులందరికీ కూడా పాదాలను కడగడానికి మరి ఆయన సిద్ధపడ్డారు. ఆయన పాదాలు కడగబోతూ ఉంటే పేతురు గారు ఏమన్నారు అంటే, అయ్యా నువ్వు నా పాదాలు కడగొద్దు, నేను అర్హుణ్ణి కాదు అని తీసివేయబోతుంటే, అప్పుడు పేతురు గారితో సీమోను పేతురుతో యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన విషయం ఏంటి అంటే కనుక, ఇదిగో నీవు కనుక నీ పాదాలను కడిగించుకోకపోతే నాలో నీకేముండదు, పాలు లేదు, అంటే క్రీస్తులో పాలు లేదు అని చెప్పారు. చెప్పినప్పుడు వెంటనే పేతురు గారు ఇంకా అత్యాశక్తి కలిగి ఏమన్నాడంటే, నువ్వు అలా అన్నావంటేనయ్యా నా కాళ్ళు మాత్రమే కాదు, నా తల నా ఒళ్ళు కూడా కడుగు అన్నాడంట. తల నుంచి మొత్తము కూడా కడగమంటే, పవిత్రపరచబడిన వాడికి కాళ్ళు మాత్రము కడిగితే చాలు, అయితే మీలో కొందరు అపవిత్రులు అని చెప్పారు. కాళ్ళు కడుక్కోవడానికి ముందు, దేవుడు కాళ్ళు కడగడానికి ముందుగా దేవుడు మనందరిని మనం ఏం చేసుకోవాలంట? పవిత్రపరచుకోవాలా. మనం ఏం చేయాలంట? పవిత్రపరచుకోవాలా. ఆయన మనము పవిత్రపరచుకోవలసినది ఏంటి? ఆయన మాత్రము పాదములు మాత్రమే కడుగారు. పాదములను కడగకపోతే కనుక ఆయన అంటున్నాడు కదా, నాలో నీకు పాలు లేదు అంటున్నాడు. ప్రభువైన యేసుక్రీస్తులో మనకి పాలు కావాలి అంటే మనము పవిత్రపరచుకోవలసినది ఏమిటో దేవుడు మాట్లాడి ఉన్నారు నిన్నటి దినాన. మనం ఏమి పవిత్రపరచుకోవాలా? మనం ఏం పవిత్రపరచుకోవాలి అంటే కొన్ని విషయాలను జ్ఞాపకం చేసుకున్నాం. మొదటిగా ఏం పవిత్రపరచుకోవాలంటున్నాడు కనుక దేవుని వాక్యం ఏం చెప్పినారు? మనలో దేవుని పిల్లలమైనటువంటి మనము మన దేవుని వాక్యంలో మనము ధ్యానం చేసి ఉన్నాం. మన పెదవులను మనము పవిత్రపరచుకోవాలా, మన చేతులను మనము పవిత్రపరచుకోవాలా, మన హృదయమును మనం ఏం చేయాలా? పవిత్రపరచుకోవాలా. దుష్క్రియలు కనబడకుండా, అంటే ఏదైతే దుష్క్రియలు అనే అవిధేయత, లోబడకుండుట అనే దానిని ఏం చేయాలంట? పవిత్రపరచుకోవాలి, శుద్ధి చేసుకోవాలా. అలాగనే దేవుని బిడ్డలమైన పాపములు మనం ఏం చేయాలా? కడిగి వేసుకోవాలా. ఇవన్నీ కూడా దేవుని వాక్యము ద్వారా గడిచినటువంటి దినమందు, నిన్నటి దినమందు మనము ధ్యానం చేసి ఉన్నాం. మనము పవిత్రపరచుకున్నట్లుగా దావీదు గారు అడుగుతున్నాడు, నేను పవిత్రుడగున్నట్లుగా హిప్సోపుతో నన్ను బాగుగా కడుగయ్యా. నేను హిమము కంటే నేనేమవ్వాలి అంటే నా పాపములు రక్తం వలె ఎర్రగా ఉన్నాయి, అవి కెంపు వలె ఎర్రగా ఉన్నాయి. ఇప్పుడు అవన్నీ కూడా ఏమైపోవాలి అంటే హిమము కంటే తెల్లగా అవ్వాలా, నన్ను హిస్సోపుతో కడుగు అంటున్నాడు. అయితే ప్రియులారా, మనము మన పాపముల నుండి పవిత్రపరచబడాలా. మనం ఎప్పుడైతే పవిత్రులం అవుతామో దేవుడు మన పాదములను ఏం చేస్తాడంటే ఆయన కడిగి మనకు ఆయన ఏం చేస్తాడంటే క్రీస్తులో పాలుని ఇస్తాడంట. మరి మనకి ఇవ్వబడిన హిస్సోపు ఏంటి? మన పాపములను మనం ఎలా కడుక్కోవాలా? దేవుని సహాయముతో మనలో ఉన్న పాపములను మనము కడుక్కోవాలా. మన హృదయములో పాపం ఉందా? మన యొక్క మనస్సులో పాపం ఉన్నదా? మన చేతిలో పాపం ఉన్నదా? మన యొక్క క్రియలలో పాపం ఉన్నదా? ఎక్కడ పాపం ఉన్నా కూడా మనము దేవుని సన్నిధిలో పవిత్రపరచుకోవడం ఎలాగా? పాపముల నుండి ఇప్పుడు మనం ఏమవ్వాలా? పవిత్రపరచబడాలి. పాపులము పవిత్రులము కావాలా, పవిత్రులము పరిశుద్ధులము కావాలా. పవిత్రులము ఏమవ్వాలంట? పరిశుద్ధులము కావాలా. పరిశుద్ధులము సంపూర్ణులము కావాలా.
ఒక్కొక్క మెట్టు. పాపులము ఏమవ్వాలా? పవిత్రులం కావాలా. పవిత్రులం ఏమవ్వాలా? పరిశుద్ధులం కావాలా. పరిశుద్ధులం ఏమవ్వాలా? మనము సంపూర్ణలం అవ్వాలా. అప్పుడు మాత్రమే దేవుని ఎదుట మనము నిలబడగలము. రెండవ కేటగిరీ, రెండవది ఎలా ఉంటుంది అంటే కనుక, దేవుడు నిన్ను పిలిచిన పిలుపుకు లోబడాల. ఒకటేంటి మొదటి, రెండవది ఏంటంటే, రెండవ అనుభవం ఏంటంటే పిలుపు ఉండాలా, మనకి ఏర్పాటులో స్థిరపరచబడాలా. పిలుపు ఉండాలా, ఏర్పాటులో ఏర్పాటులో ఉన్న మనము నీతిమంతులంగా చేయబడాల. ఏర్పాటులో ఉన్న మనం ఏం చేయబడాలా? నీతిమంతులంగా. నీతిమంతులమైన మనము మహిమలో నిలబడాల. అంటే ఈ వరుస క్రమంలో ఉండాలి. ఎలా ఎదగాలి, ఎలా ఒక్కొక్క మెట్టు ప్రమోషన్ తీసుకుంటుండాలా. ఏం ప్రమోషన్లు రావాలా మనకి? పిలువబడిన వారం. తర్వాత ఏం ప్రమోషన్ రావాలా? ఏర్పాటు చేయబడిన వారం. ఏర్పాటు చేయబడిన మనం ఏం కావాలి? నెక్స్ట్ ప్రమోషన్ ఏం కావాలి మనకి? నీతిమంతులనే ప్రమోషన్ అవ్వాలి. నీతిమంతులమైన మనం ఏం ప్రమోషన్ పొందాలా? దేవుని మహిమపరచబడిన ప్రమోషన్, దేవుని చేత మహిమపరచబడిన వారు. ఈ ప్రమోషన్ ఎలా ఇష్టలాగో ఇప్పుడు పాపులు పవిత్రపరచబడాల. పాపులు ఏమేమాలా? పవిత్రపరచబడాలి. పవిత్రపరచబడిన మనలో దేవుడు ఏం చేయాలా? పరిశుద్ధపరుస్తాడు. పరిశుద్ధపరచబడిన మనము ఏ ప్రమోషన్లకు పోవాలా? సంపూర్ణులం అవ్వాలా. అప్పుడు మాత్రమే యేసు ప్రభు వారిని ఎదుర్కోగలము. ఆయన మహామహిమతో పరలోకములో దూతలతోనంట ఆయన ఆర్భటిప్పగానే ఆయన ఎవరు చూస్తారు అంటే కనుక ఈ సంపూర్ణులైన వారే. మరి అలాగే ఈ పవిత్రపరచబడడానికి దావీదు గారు అడుగుతున్నాడు, అయ్యా నేను పవిత్రపరచబడినట్లుగా హిస్సోపుతో నన్ను కడుగు, బాగుగా కడుగయ్యా, నేను హిమల కంటే కూడా ఏమవ్వాలా? తెల్లగా అవ్వాలయ్యా అంటున్నాడు. అలా మనం అవ్వాలి అంటే మనలో ఉన్నటువంటి పాపముల నుండి, దోషముల నుండి, అపరాధముల నుండి, దుష్క్రియల నుండి, దురాలోచనల నుండి, చెడుతనము నుండి, కృత్రిమముల నుండి, అహంభావరము, అవివేకముల నుండి మనము తొలగిపోవాలి అంటే, ఇప్పుడు ఇవి కడగబడాలి అంటే మనం ఎలా కడగబడాలా? ఏంటి మనకి ఇవ్వబడినటువంటి హిస్సోపు? ఎలా కడగబడవాలని దేవుడు కోరుకుంటున్నాడు? చూడండి ప్రియులారా, మొదటి యోహాను పత్రిక కొన్ని విషయాలను జ్ఞాపకం చేసుకున్నాం. దేవుని బిడ్డలమైన మనము మనకి ఇవ్వబడినటువంటి హిస్సోపు ఏంటో జ్ఞాపకం చేసుకుందాం. మొదటి యోహాను పత్రిక మొదటి అధ్యాయము, మొదటి యోహాను పత్రిక మొదటి అధ్యాయము 7వ వచన భాగమును చదివితే చివరిలో చదవండి. అప్పుడు అనే దగ్గర చదవండి. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. పవిత్రపరచబడ్డానికి దేవుడు మనకిచ్చిన హిస్సోపు ఏంటంట? దేంతో మనం హిమము కంటే తెల్లగా మార్చబడతామో, గొర్రెబొచ్చు కంటే తెల్లగా ఉప్పు మార్చబడతాము అంటేనంట యేసు క్రీస్తు ప్రభు వారు మన కొరకు కాచిన రక్తమే. యేసు రక్తము ప్రతి పాపము, ఆయా ఈ పాపమని కాదు, నీలో నాలో ఉన్న ప్రతి పాపము నుండి కూడా యేసు రక్తం ఏం చేస్తుంది అంటేనంట మనలను పవిత్రపరిచేది ఏంటి అంటే కనుక యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రక్తమే. కాబట్టి ప్రియులారా, ఇప్పుడు దేవుని బిడ్డలమైనటువంటి మనము మన పాపములను దేంతో కడుక్కోవాలా? యేసు ప్రభు వారు నీ కొరకు కాచిన రక్తాన్ని దగ్గరికి రావాలా? ఆయన రక్త ప్రోక్షణ కిందకు నువ్వు రావాలా? ఆయన రక్తము నిన్ను కడిగేదాకా, ఆయన రక్తములో నువ్వు కడగబడేదాకా నీ పాపముల విషయంలో నువ్వేం చేయాలంటే దేవుని సన్నిధిలో పశ్చాత్తాపపడాలా. దేవుని బిడ్డలారా, దావీదు గారు బెత్షెబా అనేటువంటి ఉరియా భార్యతో పాపం చేసినప్పుడు దేవుడు అతడు పాపమును చాలా దినాలు దాచిపెట్టాడు. తన పాపమును ఎవరికీ తెలియకుండా దాచుకున్నాడు. కానీ దేవుడు అతనిని ప్రవక్త అయిన నాతాను ద్వారా
గద్దించినప్పుడు నాతాను వచ్చి ఒక ఉపమానము చెప్పినట్టు చెప్పి, ఆ పాపము చేసిన వాడవు, ఆ తీర్పులోనికి వెళ్ళవలసిన వాడవు నీవే అని చెప్పినప్పుడంట, ఇక దావీదు గారంట దేవుని ఈ మనం చదివినటువంటి ఈ కీర్తన భాగం 51 కీర్తన అంతా అదే ప్రియులారా. ఏంటి అంటే, నీ ఎదుటే నేనేం చేశానయ్యా, పాపము చేశాను. ఇప్పుడు నా పాపం వలన పడేటువంటి ఆయన పాపం వలన ఆయన అప్పుడు ఏమి శిక్షను పొందలేదు, తర్వాత శిక్షను చూశాడు. కానీ చేసినప్పుడు ఏమైనా శిక్షను పొందాడా? పాపం చేయగానే ఆయన మీదకి ఏమైనా తీర్పు వచ్చిందా? తీర్పు రాలా. ఆయన పాపం చేసినప్పుడు ఆయన ఏమైనా మరి బెత్షెబాతో పాపం చేసినప్పుడు తీర్పు తీర్చులా. ఉరియాను చంపేయంగానే వెంటనే తీర్పు తీర్చులా. కానీ తనకి మొదట తన పాపం వలన వచ్చినటువంటి జీతం ఎక్కడ కనబడింది అంటే, పరిశుద్ధాత్మ తనను విడిచిపెట్టేయడం. పరిశుద్ధాత్మ అంటే ఏం చేశాడంటే, అతనిలో నుంచి వెడలిపోయాడు. దేవుని సన్నిధిలో దేవుని ఆత్మ నిలవనీయటం లేదంట. ఆయన సన్నిధిలో నుంచి దేవుడు ఏం చేశాడంట, ఆయన్ని త్రోసివేశాడంట. ఒకప్పుడు లక్షణానందముతో దేవుని అసలు మందిరమునకు పోదాము రండి అంటేనంట ఆయనకి నోటి నిండా వచ్చేస్తుందంట, మందిరం పేరు చెప్తేనే సంతోషం. ఆయన కట్టడలను వాక్యాన్ని తలుచుకుంటేనే, మనం 119వ కీర్తన చదువుతున్నప్పుడు ఆయన యొక్క ఉపదేశాలను, ఆయన యొక్క శాసనాలను, ఆయన ధర్మశాస్త్రాన్ని, ఆయన యొక్క ఆజ్ఞలను ధ్యానం చేస్తున్నప్పుడంట ఆయన హృదయంలో పట్టరాని సంతోషం వచ్చేసేదంట. ఈ సంతోషం అంతా పోగొట్టుకున్నాడు. ఇప్పుడు బైబిల్ తీస్తే అర్థం కావటంలా, సంతోషం రావటంలా, ప్రార్థన చేస్తే ప్రార్థన నడిపింపు రావటంలా, పాట పాడదామంటే పరిశుద్ధాత్మ కార్యము జరగటంలా. తెలిసిపోతుంది పూర్తిగా. నాకు దేవుడు ఏదైనా మాట్లాడుతుంటే ఎక్కట్లా, బుర్రకి ఏమీ ఎక్కటల్లా, మైండ్ ఆబ్సెంట్ అయిపోయింది, సమ్మతి ఏమీ లేదు. ఏం మాట్లాడుతున్న దేవునికి వచ్చి సమ్మతి లేదు, స్థిరము లేదు. మనిషి కూడా ఎట్లా ఉన్నాడు, స్థిరంగా లేడు, అస్థిరుడైపోయాడు. అర్థమైపోయింది. దేవుడు వేసే బహిరంగ శిక్షకు ముందుగా తన అంతరంగంలో తను అనుభవించిన వేదన ఇది. తన పాపం యొక్క ఫలాన్ని చూసుకొని ఆయన బాధపడింది దీనికోసమేనండి. అయ్యో ప్రభువా, నీ ఎదుట, కేవలం నీ ఎదుట నీకు విరోధముగా నేను పాపం చేశానయ్యా. ఈ పాపము పోవాలి, ఈ పాపము నాలో నుంచి పోవాలి. ప్రియులరా, నీలో రక్షణ ఆనందము లేదు అంటే కారణము నీలో పాపము. దేవుని మాటలు నీకు వినిబుద్ధి కావట్లేదు. కూర్చున్న వాక్యంలో కూర్చున్నా, వాక్యం చెప్తున్నా, నీ మైండ్ వాక్యం మీదకి రావటం లేదు. సమ్మతి కలిగిన మనసును పోగొట్టుకున్నావు. ప్రార్థన నడిపింపు రావటం లేదు. పాట పాడలేకపోతున్నావు, స్తుతి ఆరాధన చేయలేకపోతున్నావు, బలమైన ప్రార్థన చేయలేకపోతున్నావు. అంటే నీలో పరిశుద్ధాత్మ లేడు. నువ్వు కేవలం ఏమైపోయిందంటే నీ బాడీని తీసుకొచ్చి ఇక్కడ పెట్టావు. ఇప్పుడు ఈ స్థితి పోవాలి అంటే నువ్వు దేవుని సన్నిధిలో ఎక్కడికి రావాలి అంటే కనుక, నీ కోసం యేసు ప్రభు వారు కాచిన రక్త ప్రోక్షణ దగ్గరికి రావాలా. మనందరము ఏ ప్రోక్షణ దగ్గరికి రావాలా? హెబ్రీ పత్రిక 12వ అధ్యాయంలో అంటాడు కదా, మనందరం అంటే ఎక్కడ నిలిచి ఉండాలి అంటే కనుక హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 12వ అధ్యాయము 24వ వచన భాగము 208వ పేజీ చదువురా. క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసునొద్దకు హేబేలు కంటే మరి శ్రేష్ఠముగా పలుకు ప్రోక్షణ రక్తమునకు మీరు వచ్చి ఉన్నారు. మరి ఎక్కడికి రావాలి అంటే, మనందరం కూడా ఎక్కడికి రావాలి? ఇప్పుడు ఎక్కడికి రావాలంట? క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసునొద్దకు. ఈ మాట బాగా, హేబేలు కంటే శ్రేష్టముగా, అక్కడ చదవాలి కరెక్ట్గా, హేబేలు కంటే శ్రేష్టముగా పలుకు ప్రోక్షింపబడు. అంటే హేబేలు రక్త
రక్తము ఎలాగున మొర్రపెట్టిందో మాట్లాడింది. ఎవరు మాట్లాడారు దేవునితో? హేబేలు నోరు మాట్లాడిందా? ఎవరు మాట్లాడారంట? హేబేలు రక్తం ఎలా మాట్లాడినదో మన పాపములు క్షమింపబడినవి అని ఎవరు మాట్లాడతారు? నా కుమారుడా, నీ పాపములు క్షమింపబడినవి, లేచి నీ పరుపెత్తుకొని నడువు. నా కుమారి, నీ పాపములు క్షమింపబడినవి, ఇక అన్నిటికీ పాపము చెయ్యకు. అది యేసు ప్రభు వారి స్వరం మాట్లాడింది. ఇప్పుడు ఎవరు మనల్ని క్షమించాల్సింది ఏంటి? ఎవరు మాట్లాడాలి ఇప్పుడు ఇదే మాట? ప్రోక్షింపబడినటువంటి యేసు క్రీస్తు రక్తము మాట్లాడుద్ది మనతో. ఆ రక్తములో ఆ మాట, ఆ రక్తములో నీవు కడగబడినప్పుడు, ఆ రక్తము నేను శుద్ధి చేసినప్పుడు, ఆ రక్తములో నీ పాపములు పవిత్రపరచబడినప్పుడు ఖచ్చితముగా హేబేలు కంటే మరి శ్రేష్టముగా మాట్లాడేటువంటి యేసు రక్తమే నిన్ను క్షమించాలా, మాట్లాడాలా. మనం ఏం చేస్తున్నాం? పవిత్రపరచబడడం అంటే కేవలము వచ్చి ప్రభువా నేను పాపిని, నన్ను క్షమించు అని వెళ్ళిపోతున్నాం. ఇంట్లో కనుక మనకెవరికైనా సారీ చెప్పడం ఇష్టం లేకపోతే, క్షమాపణ అడగడం మనకి ఇష్టం లేకపోతే ఎట్ట చేస్తాం చెప్పండి? ఎందుకంటే మాట్లాడుతున్నాం, ఎందుకలా చేసావు, క్షమాపణ అడుగు. ఎవరైనా అన్నారు క్షమాపణ అడగండి, క్షమాపణ అడగండి అంటే మనం కూడా వచ్చేమంటాం, క్షమించండి, మనం సారీ. ఎవరికోసం మనం చూస్తాం, పక్కన వాళ్ళతో కూడా చూస్తాం. నేనైతే చెప్పేవాడిని కాదు, నీకోసం బలవంతం చేస్తున్నావు కదా, బలవంతం చేస్తున్నారు కదా, క్షమించమని. ఇప్పుడు దేవుని దగ్గరికి వచ్చి కూడా మనం కూడా ఎక్కడున్నామంట, క్షమించండి, ఎసే నన్ను క్షమించదు. ఆయన దేవుని రూల్ లాగా క్షమిస్తాడు. ఎప్పుడు క్షమిస్తాడు? ఎప్పుడు ఆ ప్రోక్షింపబడిన రక్తం నీతో మాట్లాడిద్ది అంటే నీ పాపములను నువ్వు ఎప్పుడైతే ఒప్పుకుంటావో, నీ పాపములను నువ్వు ఎప్పుడైతే అసహించుకుంటావో, ఎప్పుడైతే నీ ఆత్మీయంగా నీలో ఉన్న పరిశుద్ధాత్మ వెడలింది, అది లేకపోతే, పరిశుద్ధాత్మ లేకపోతే ఓటి కొండవని నువ్వు ఎప్పుడు తెలుసుకుంటావో, పరిశుద్ధాత్మ రక్షణ ఆనందం లేకపోతే, సమ్మతి కలిగిన మనసు లేకపోతే నీవు మరి ఫలం ఇవ్వని చెట్టు అని ఎప్పుడు తెలుసుకుంటావో, అది తెలుసుకొని ఎప్పుడైతే నువ్వు యేసయ్య రక్తమును బట్టి నీ పాపమునయ్యా, నా పాపము నాకు తెలిసే ఉన్నది ప్రభువా, నా దోషము నాకు అర్థమైంది ప్రభువా, నేను ఎంత దోషం చేశాను, నిన్నెంత దుఃఖపరిచానో నాకు తెలుసు ప్రభువా, నేను ఎంత అపరాధం చేశానో నాకు తెలిసింది ప్రభువా, నేను ఒప్పుకుంటున్నాను ప్రభువా, నన్ను నేనే అసహించుకుంటున్నాను ప్రభు. మనల్ని ఎవరు అసహించుకోవాల్సిన, ఎవరు అసహించుకోవాలి? మన పాపమును బట్టి ఎవరికి అసహ్యరాను? నా మీద నాకేమవుతుంది ప్రభువా, నీ బిడ్డనైనా నేను ఇలా చేశానా, నీ నామము నన్ను బట్టి ఇంత అవమానపరచబడినదా, నీ నామము నన్ను బట్టి ఇంత తృణీకరింపబడిందా, నేనే కదా ప్రభువా నీ నామము తగ్గింపబడ్డానికి కారణమని ఎప్పుడైతే మనము హృదయపూర్వకముగా ఆయన రక్త ప్రోక్షణకు వచ్చి నా కొరకు చిందించబడిన రక్తము ఇంకా దారులుగా కారుతుండగా ఆ రక్తంలో నా పాపాన్ని కడుగు ప్రభువా నువ్వు ఎప్పుడైతే ఒప్పుకుంటావో యేసు రక్తమని నేను చేస్తంట పవిత్రపరచబడతా, పవిత్రపరిచిద్ది. ప్రియులారా, ఆ రక్తాన్ని రోజు వాడుకుంటున్నావా? ఆ రక్తంతో కడగబడుతున్నామా? ఆ రక్తం మనకు ఉపయోగపడుతుందా? ఆ రక్తంతో ప్రతిరోజు మనం ఏం చేయబడాలా? కడగబడాలా, కడగబడాలా. ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 14వ వచన భాగములో చదవండి. 232వ వచన భాగము చదవండి. అందుకు నేను, అయ్యా నీకే తెలియననగా అతడు ఇలాగ నాతో చెప్పెను, వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములను ఉదుకుకొని వాటిని తెలుపు చేసుకొనిరి.
యోహాను గారికి ఒక గ్రూప్ కనబడుతున్నారంట. వాళ్ళందరూ కూడా ఎలా ఉన్నారు అంటే కనుక తెల్లని వస్త్రాలు ధరించుకొని దేవుని సముఖంలో ఉంటే వాళ్ళని యోహాను గారు ఆశ్చర్యంగా చూస్తున్నారంట. చూస్తూ ఉంటే యోహాను గారిని దేవుని దూత ప్రశ్న వేసిందంట. ఏమని అంటే కనుక వీళ్ళెవరు అని అడిగిందంట. అయ్యా నాకేం తెలుసు అయ్యా, వీళ్ళెవరు నువ్వే చెప్పు అంటే వాళ్ళని గురించి 2 మాటలు చెప్తున్నాడంట దేవుని దూత యోహాను గారితో. వీళ్ళు మహాశ్రమల్లో నుండి వచ్చిన వాళ్ళు. మొదటి అనుభవం వాళ్ళది ఏంటి? ఆ తెల్లని వస్త్రములు కలిగిన వారు ఎవరు అంటాడు? మహాశ్రమలను అనుభవించిన వారు, దేవుని కొరకు మహాశ్రమలను అనుభవించిన వారు. రెండవది, వాళ్ళ ఆత్మీయ అనుభవంలో వారికి ఏం అలవాటు ఉంది అంటే కనుక వాళ్ళ ఆత్మీయ జీవితంలో వారు ఏ అనుభవాన్ని కలిగి ఉన్నారంటే ప్రతిరోజు కూడా అంట వాళ్ళు ఏం చేస్తున్నారు అంటేనంట గొర్రె పిల్ల రక్తములో తమ వస్త్రములను ఉతుకుకొని వాటిని ఏం చేస్తున్నారు? వాళ్ళు ఏం చేస్తున్నారు? ప్రతిరోజు కూడా ఒక అలవాటు చేస్తున్నారంట. గొర్రె పిల్ల అయిన యేసు రక్తములో తమ వస్త్రములను తమ క్రియలను ఏం చేస్తున్నారంట? తుదుక్కుంటున్నారంట. వస్త్రములు అంటే క్రియలు, ప్రవర్తన అని అర్థం. వస్త్రము అంటే ఏంటండి? క్రియలు, ప్రవర్తన. ఆ క్రియలు ప్రవర్తనను బట్టే ఒక్కొక్కరికి దేవుడు ఒక్కొక్క వస్త్రాన్ని అనుగ్రహిస్తూ ఉంటాడు. ఇక్కడ కనబడుతున్న కొంతమంది అంట తమ వస్త్రముల తెల్లని వస్త్రాలను సంపాదించుకున్నారంట. ఆ తెల్లని వస్త్రాలను వారు ఎలా సంపాదించుకున్నారు అని చెప్తూ అంటున్నాడు కదా, వారు గొర్రె పిల్ల అయిన యేసుక్రీస్తు యొక్క రక్తములో తమ వస్త్రాలను ఏం చేసుకున్నారంట? ఉతుకుకొని తెలుపు చేసుకున్నారు. ప్రియులారా, ఈ రోజున నీ కొరకు నీవు పవిత్రపరచబడాలా, నీ యొక్క పెదవులు పవిత్రపరచబడాలా, నీ హృదయము పవిత్రపరచబడాలా, నీ చేతులు పవిత్రపరచబడాలా, నీ ఆలోచన తలంపులు పవిత్రపరచబడాలా, నీ యొక్క పాపముల నుండి నువ్వు పవిత్రపరచబడాలా, నీ ఆత్మ శరీరమునకు కలిగిన కల్మషము నుండి నువ్వు పవిత్రపరచబడాలా. ఇవన్నీ పవిత్రపరచబడాలి అంటే నీవు ఇప్పుడు ప్రోక్షింపబడిన యేసయ్య రక్తము మాట్లాడేటట్లుగా, అది కడిగేటట్లుగా నువ్వు యేసయ్య రక్తము దగ్గరికి రావాలా. యేసయ్య రక్తములో ప్రతి పాపమును కూడా నువ్వు ఏం చేయాలంటే ఒప్పుకొని కడుగుకోవాలా. గొర్రెపిల్ల రక్తములో నీ వస్త్రాలను ఏం చేసుకోవాలంట? కడుక్కొని మరి తెలుపు చేసుకోవాలా. అంటే ప్రియులారా, యేసు రక్తమును వాడుకోవడము ప్రతిరోజు మనం ఏం చేయాలి అంటేనంట, మనము పవిత్రపరచబడాలంటే ప్రతిరోజు కూడా నువ్వు దేనిని ప్రతి క్షణము కూడా దేని వాడుకుంటూ ఉండాలా? యేసయ్య రక్తము, యేసు క్రీస్తు కాచిన రక్తము, యేసయ్య రక్తము ప్రతి పాపము నుండి మనల్ని ఏం చేస్తుందంట? విడిపించి ఏం చేస్తుందంట? మనల్ని పవిత్రపరుస్తుంది. మొదటి ఇది మనల్ని పవిత్రపరిచేది ఏంటంటే ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు వారు మన కొరకు కాచిన రక్తము. రెండవది చూడండి ప్రియులారా, మన కొరకు మొదటి ఇది యోహాను సువార్త 1వ అధ్యాయము 9వ వచన భాగము కూడా చదవండి. అమ్మ అది కదమ్మా, 1 యోహాను పత్రిక 1వ అధ్యాయము 9వ వచన భాగమును చదవండి. చదువు. మన పాపములను మనము ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. రెండవది, మనలను పవిత్రపరిచేది ఏంటి అంటే గనక మన పాపములను మనము ఒప్పుకోవాలా. యేసయ్య దగ్గరికి వచ్చిన వాళ్ళు యేసయ్య రక్తము మనల్ని పవిత్రపరుస్తుంది. మనం ఏం చేయాలంటే మన పాపములన్నిటిని కూడా దేవుని దగ్గర ఏం చేయాలంట? మన పాపములను మనం ఏం చేయాలంట? ఒప్పుకోవాలా. ఆదాము పాపాన్ని ఒప్పుకున్నాడా కప్పుకున్నాడా? చెప్పండి. పాపాన్ని ఒప్పుకున్నాడా కప్పుకున్నాడా? మరి యోబు గారు చెప్తున్నాడు, ఖచ్చితంగా ఆయన ఏం చేశాడంట? రొమ్ములు ఏం చేశాడంట? సర్వ సమాజానికి భయపడి మహా సమాజానికి తిరస్కరింపబడతామని అనుకోనంట
ఆదాము కూడా ఏమని చేశాడంటే తన రొమ్ములో ఆయన ఏం చేశాడంటే పాపాన్ని దాచుకున్నాడు. చాలా మంది పాపాన్ని ఏం చేస్తున్నారు అంటే కనుక దాచుకుంటున్నారు. పాపము దాచుకుంటే పాపముని ఎప్పుడు కూడా హృదయంలో ఏం చేయకూడదు, దాచుకోకూడదు. పాపముని ఎప్పుడు కూడా కప్పెట్టకూడదు. ఆకాను ఉన్నాడు, శపితమైన దానిని తీసుకురావద్దని చెప్పాడు. తీసుకురావద్దంటే యెహోషువ గారి కాలంలో శపితమైన దాన్ని ఎరుకోలో నుండి శపితమైన దేన్ని తీసుకురావద్దన్నాడు. కానీ ఆయన ఏం చేస్తున్నాడు, ఆయన ఆశపడి దురాశ కలిగి ఏం చేశాడు, ఒక షినారు వస్త్రాన్ని కొంచెం వెండిని బంగారాన్ని తెచ్చి తన గుడారములో త్రవ్వి దానిని ఏం చేశాడంట, దాచిపెట్టాడు. దేవుడు అతనిలో పాపం ఉంది అని పట్టుకునే వరకు కూడా, దేవుడు అతనిలో పాపం ఉందని పట్టుకునే వరకు కూడా అంట ఆయన పాపాన్ని ఒప్పుకోలేదట. దేవుడు పట్టుకున్న తర్వాత అంటున్నాడు నేను పాపం చేశాను అంటున్నాడు. పిల్లరా, దేవుడు పట్టుకున్న తర్వాత దేవుడికి శిక్ష వేసిన తర్వాత ఎవరు మనం తిప్పగలరా? తిప్పలేరు. చూడండి, మీకు అర్థం అవడం కోసమే యెహోషువ గ్రంథము 5వ అధ్యాయము కాదమ్మా 7వ అధ్యాయము 15వ వచన భాగమును చదివితే, అమ్మ చదవండి. అప్పుడు శపితమైనది ఎవరి వద్ద దొరుకును, వానికి కలిగిన వానిదంతయు అగ్ని చేత కాల్చివేయబడను. ఏలనగా వాడు యెహోవా నిబంధన మీరి ఇజ్రాయేలు దుష్కార్యము చేసిన వాడలను. మీరు తర్వాత ఆగుదురండి, మీరు 7వ అధ్యాయం మొత్తం చదవండి. యెరికోను జయించిన తర్వాత యెహోషువ ఇజ్రాయేలు ప్రజలు చాలా చిన్న పట్టణమైనటువంటి హాయి మీదికి వెళ్ళారు. హాయి మీదికి వెళితే హాయి చాలా చిన్న పట్టణము, కొద్దిమంది జనులు ఉంటారు. ఇశ్రాయేలీయులు ఇంచుమించు 3,000 మంది వెళ్ళారు. కానీ వాళ్ళ ఎదుట నిలబడలేకంట వాళ్ళందరినీ కూడా హాయి వాళ్ళు ఏం చేశారంటేనంట చంపేశారంట. చంపేసినప్పుడు యెహోషువ గారి బట్టలు దించుకొని ఆయన దేవుని సన్నిధిలోనికి వచ్చి ఉదయం మొదలుకొని సాయంత్రం వరకంట ఆయన దేవుని సన్నిధిలో ధూళి వేసుకొనంట ప్రార్థన చేస్తున్నాడంట. అయ్యా, ఈ అమోరీయుల చేతిలో నుండి మమ్మల్ని విడిపించి నీ స్వాస్థ్యాన్ని మాకు ఇస్తామని మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చావు కదా, మేమెందుకు మా శత్రువుల దగ్గర నిలవలేక మేము వెనుతిరగాల్సి వచ్చింది చెప్పమని అన్నప్పుడు దేవుడు మాట్లాడుతూ 10వ వచన భాగంలో చూస్తే 10వ వచన భాగం నుండి చదివితే, యెహోవా యెహోషువతో ఇట్లా నేను లెమ్ము, నీవేళ ఇక్కడ ముఖము నేలమైపోతుంది, ఇశ్రాయేలు పాపము చేస్తున్నారు, నేను వారితో చేసిన నిబంధనను వారు మీరి ఉన్నారు. శపితమైన దాన్ని కొంత తీసి దొంగిలి బొంకి తమ సామానులు దాన్ని ఉంచుకొని ఉన్నారు. కాబట్టి ఇశ్రాయేలు శాపగ్రస్తులై తమ శత్రువుల ఎదుట నిలవలేక తమ శత్రువుల ఎదుట వెనుక తిరిగిరి. శాపగ్రస్తులైన వారు మీ మధ్య ఉండకుండా మీరు వారిని నిర్మూలన చేస్తేనే తప్ప నేను మీకు తోడై ఉండను. నీవు లేచి జనులను పరిశుద్ధపరిచి వారితో ఇలాగ చెప్పను, రేపటికి మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇశ్రాయేలులారా, మీ మధ్య శాపగ్రస్తమైనది ఒకటి కలదు. మీరు దానిని మీ మధ్య ఉండకుండా నిర్మూలన చేయ వరకు మీ శత్రువుల ఎదుట మీరు నిలవలేరు. ఉదయమున మీ గోత్రముల వరుసను బట్టి మీరు రప్పింపబడుదురు. అప్పుడు ఏ గోత్రమును సూచించునో అది వంశముల వరుస ప్రకారము దగ్గరకు రావలను. యెహోవా సూచించు వంశము కుటుంబముల ప్రకారము దగ్గరకు రావలను. యెహోవా సూచించిన కుటుంబములు పురుషుల వరుస ప్రకారము దగ్గరకు రావలను. అప్పుడు శత్రువుని అనేది ఎవరి ఎదుట దొరుకును, వానికి వాని కలువరదంతో అగ్ని చేత కాల్చివేయవలను. ఏలనగా వాడు యెహోవా నిబంధన మీరి ఇశ్రాయేలు దుష్కార్యము చేయవలసిన వాడని
దేవుడు ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు. హాయిలేదా, ఎందుకు మేము గెలవలేదయ్యా అని యెహోషువ గారు ప్రార్థన చేసి ఏడ్చి అడిగితే, శపితమైంది ఒకడు తెంచుకున్నాడయ్యా, శపితమైంది ఒకటి ఇంట్లో సామాన్లు దాచిపెట్టాడు, అది మీ యొద్ద నుండి తొలగజేసి, అతను మీ యొద్ద నుంచి మీరు తొలగజేస్తేనే కానీ మీకు జయం ఉండదు, శత్రువు ఎదుట మీరు నిలబడలేరు అంటే, దేవుడు అన్నాడు, యెహోషువ గారు చెప్తున్నాడు, ఇదిగో మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి, మనలో ఎవడో దొంగన్నాడంట, మనలో ఎవడో శపితమైనది తెచ్చుకున్నాడంట, నిబంధన మీరేనంట. దేవుడు మాట్లాడుతున్నాడు, రేపు అందరినీ నిలబెడతాం, ప్రతి వంశమును 12 గోత్రాలను చీట్లేస్తాం, ఆ గోత్రాల చీటి ఎవరి పేరు మీద పడితే ఆ ఇంటి కుటుంబాల పేరు వేస్తాం, ఆ కుటుంబాల్లో ఎవరి పేరు పడితే ఆ కుటుంబాలు వచ్చి నిలబడాలా, ఆ కుటుంబాలు వేస్తే ఆ కుటుంబాలను మన పురుషుడి పేరు వేస్తాం, అప్పుడు ఏ పురుషుడి పేరు వస్తుందో. ఇన్ని చెప్తున్నా కానీ ఏమైనా కదులుతున్నాడా? కదలటల్లా. ఒప్పుకుంటున్నాడా? ఒప్పుకోవటల్లా. దేవుడు మనకు సమయం ఇచ్చినప్పుడు, దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు, దేవుడు ఇంకా నన్ను పేరు పెట్టి పిలిచి నన్ను దొంగననలేదు, నన్ను ద్రోహి అనలేదు, అన్యాయస్తుడు అనలేదు, అక్రమస్తుడు అనలేదు అని మనం అనుకుంటాం. దేవుడు ఎప్పుడు మొదట మాట్లాడినా దేవుడు తన వర్తమానాన్ని అందరిలోనే మాట్లాడతాడు. వ్యక్తిగతంగా పట్టుకోవాలని ఎప్పుడు అనుకోడు, వ్యక్తిగతంగా చూపించాలని దేవుడు ఎప్పుడు అనుకోడు. అందరిలో మాట్లాడినప్పుడు ఆకాను కదల్లా. చివరికి చీట్లు వేయబడుతున్నాయి. వంశాల ప్రకారం, గోత్రాల ప్రకారం, వంశాల ప్రకారము పురుషుల వంతులో, వ్యక్తిగతమైన వంతులో వేసినప్పుడు చివరికి చీటి ఎవరి పేరు పడిందంటే, చూడండి ప్రియులారా, 17వ వచన భాగము నుండి చదివితే, యూదా వంశమును దగ్గరకు రప్పించినప్పుడు జరీయుల వంశము పట్టబడెను. జరీయుల వంశము పురుషుల వరుస దగ్గరకు రప్పించినప్పుడు జబ్ది పట్టబడెను. అతడును అతని ఇంటి పురుషుల వరుస దగ్గరికి రప్పింపబడినప్పుడు యూదా గోత్రములో జరహ మునిమడును, జబ్ది మనుమడును, కర్మీయ కుమారుడైన ఆకాను పట్టబడెను. 19వ వచనము నుండి, అప్పుడు యెహోషువ ఆకానుతో, నా కుమారుడా, ఇజ్రాయేలు దేవుడని యెహోవాకు మహిమ చెల్లించి ఆయన ఎదుట ఒప్పుకొని నీవు చేసిన దానిని మరుగు చేయక నాకు తెలుపమని నిన్ను వేడుకొనుచున్నానని చెప్పగా, ఆకాను యెహోషువతో, ఇజ్రాయేలు దేవుడైన యెహోవాకు విరోధముగా నేను పాపము చేసినది నిజము. దోపుడు సమయంలో ఒక మంచి షినారు పై వస్త్రమును, 200 తులముల వెండిని, 50 తులముల ఎత్తుగల ఒక బంగారు కమ్మిని నేను చూచి వాటిని ఆశించి తీసుకుంటుని, అదిగో నా డేరా మధ్య అవి భూమిలో దాచబడి ఉన్నాయి, ఆ వెండి దాని క్రింద ఉన్నదని ఉత్తరమిచ్చి తాను చేసినదంతే ఒప్పుకొనెను. ఆకాను ఎంత టైం తీసుకున్నాడండి? ఆకాను ఎంత టైం తీసుకున్నాడు? వంశాలు, కుటుంబాలు, తాతలు, తండ్రులు తన వంతు వచ్చినప్పుడు తన పేరు దేవుడు చేసింది ఎవరని చెప్పాడు? ముందు ఆకాను ఒప్పుకున్నాడా? దేవుడు ఒప్పించాడా? దేవుడు చెప్పారా తప్పు చేసింది ఎవరని? లేకపోతే ఆకాను ఒప్పుకున్నాడా? దేవుడు చెప్పినదాకా ఆకాను ఏం చేయలేదు, ఒప్పుకోలేదు. తన్ను తాను మరుగు చేసుకున్నాడు, పాపాన్ని రొమ్ములో దాచుకున్నాడు, పాపాన్ని హృదయంలో కప్పెట్టుకున్నాడు. దేవుడు నన్ను గుర్తించి మాట్లాడతాడా అనుకున్నాడు. నేను చేసిన పెద్ద దొంగతనమా అనుకుంటున్నాడు, నేను ఆశించింది పెద్ద ఆశ అనుకుంటున్నాడు. దాచబడిన దానిని బట్టి శత్రువు ఎదుట నిలబడలేకపోయినప్పుడు యెహోషువ గారు అన్నాడు, కుమారుడా, నాయనా ఏం చేసావో ఒప్పుకోరా బాబు అంటుంటే, అప్పుడు అంటున్నాడు, అప్పుడు చదువుతున్నాడు, నేను యెహోవాకు విరోధముగా నేనేం చేశాను? ఎప్పుడు చెప్తున్నాడు? దేవుడు చెప్పినాక ఒప్పుకుంటున్నాడు. ఒప్పుకున్న వలన ప్రయోజనం ఏమైనా వచ్చిందా? దేవుడు బయలుపరిచినప్పుడే. అందుకని అంటాడు, దేవుడు మనకు దొరుకు కాలం అంది, దేవుడు సమీపముగా ఉన్నప్పుడే, దేవుడు మన ఎడల కృప చూపుతున్నప్పుడే, దేవుడు మనకు సమయం ఇచ్చినప్పుడే, దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడే
దేవుని పిల్లలమైన మనము ఖచ్చితంగా మన పాపములను మనం ఏం చేయాలంట? హృదయపూర్వకంగా ఏం చేయాలంట? ఒప్పుకోవాలా. ప్రభు మాట్లాడినాక ఒప్పుకోవద్దు అనబాకండి. నువ్వు చేసే చిన్న పాపమే కానీ పెద్ద పాపమే కానీ నీలో ఏ పాపమున్నా కూడా దేవుని యొక్క వాక్యము నీతో మాట్లాడుతున్నప్పుడు, దేవుని వాక్యము నిన్ను సరిచేస్తున్నప్పుడు ఖచ్చితంగా దేవుని బిడ్డలు ఏం చేయాలంట? ఒప్పుకోవాలా. ఒప్పుకోవడము అనేది, ఒప్పుదల అనేది దేవుని పిల్లలకు. పాపము ఒప్పుకోకుండా పవిత్రత వస్తుందా? పాపము ఒప్పుకోకుండా పవిత్రులం అవుతామా? అవ్వము. మన పాపము పరిశుద్ధ పరచబడే వరకు, మన పాపమును దేవుడు క్షమించి మనల్ని అంగీకరించే వరకు దేవుని సన్నిధిలో మన పాపమును ఏం చేయాలంటే మనము ఒప్పుకొని విడిచిపెట్టాల. ఈ 51 దావీదు కీర్తనలు తన ఒప్పుకోలు, అంటే దావీదు గారు ఒప్పుకున్నాడు. అయ్యా, కేవలం నీకు విరోధముగా నేను ఏం చేశానయ్యా అంటే పాపం చేశాను, నేను పాపం చేశాను ప్రభువా. ఆ పాపానికి ఆయన పరిహారంగా దేవుణ్ణి అడుగుతున్నాడు. నేను పవిత్రుడని ఏమవ్వాలా? కావాలా. దేవుడు కూడా చూడండి, దావీదు గారిని గురించి మాట్లాడుతూ రాజుల గ్రంథము 2వ సమూయేలు గ్రంథము 12వ అధ్యాయము 11వ అధ్యాయము 27వ వచన భాగమును చదివితే 27వ వచన భాగం. అంగలార్పు కాలము తీరిన తర్వాత దావీదు దూతలను పంపి ఆమెను తన నగరికి తెప్పించుకొనగా ఆమె అతనికి భార్య, అతనికి ఒక కుమారుని కనెను. అయితే దావీదు చేసినది యెహోవా దృష్టికి దుష్కార్యముగా ఉండను. కావున యెహోవా నాతానును దావీదు వద్దకు పంపెను. అతడు వచ్చి దావీదుతో ఇట్లను, ఒకానొక పట్టణమందు 2 మనుషులు ఉండిరి. ఒకడు ఐశ్వర్యవంతుడు, ఒకడు దరిద్రుడు. ఐశ్వర్యవంతునికి విస్తారమైన గొర్రెలను గొడ్లు కలుగును. అయితే ఆ దరిద్రునికి తన ఒక్కగానొక చిన్న ఆడగొర్రె పిల్ల తప్ప మరి ఏమీ లేకపోయాను. వాడు దాన్ని పెంచుకొనుచుండగా అది వాని వద్దను, వాని బిడ్డల వద్దను ఉండి పెరిగి వాని చేతి ముద్దను తినచ్చు, వాని గిన్నెలో నీళ్ళు త్రాగొచ్చు, వాని కౌగిట పండుకొనొచ్చు, వానికి కుమార్తె వలెను. అట్లుండగా మార్గస్థుడొకడు ఐశ్వర్యవంతుడికి వచ్చును. అతడు తన వద్దకు వచ్చిన మార్గమునికి ఆయుధము చేటకు తన గొర్రెల్లో కానీ గొడ్లలో దేనిని ముట్టక ఆ దరిద్ర గొర్రెపిల్లను పట్టుకొని తన యొద్దకు వచ్చుటకు ఆయుధము చేసెను. దావీదు ఈ మాట విని ఆ మనుష్యుని మీద బహుగా కోపగించుకొని, యెహోవా జీవముతోడు నిశ్చయముగా ఈ కార్యము చేసిన వాడు మరణపాతుడు, వాడు కనికరము లేక ఈ కార్యము చేసిన గనక ఆ గొర్రెపిల్లకు ప్రతిగా 4 గొర్రెపిల్ల నీయవలనని నాతాను తనను. నాతాను దావీదును చూచి, ఆ మనుష్యుడవు నీవే అంటే, ఇప్పుడంట 9వ వచన మార్గము నుండి చదివితే, నీవు యెహోవా మాటలు తృణీకరించి ఆయన దృష్టికి చెడుతనము చేసేటివేమి? హిత్తీయుడగు ఉరియాను కత్తి చేత చంపించి అతడి భార్యను నీకు భార్య అగినట్లు నువ్వు పట్టుకొని ఉన్నావు. అమ్మోనీ చేతని అతని చంపించేటివి కదా. నీవు నన్ను లక్ష్యముంచక హిత్తీయుడగు ఉరియా భార్యను నీకు భార్య అగినట్లు తీసుకున్నానుగా. నీ ఇంటి వారికి సదాకాలం తోడు కలుగును. నా మాట ఆలోకించుము. యెహోవా నేను సెలవిచ్చినదేమగా, నీ ఇంటి మూలముగాని నేను నీకు అపాయము పుట్టింతును. నీవు చూచుండగాని నీ భార్యను తీసి నీ చేరుగొండండి. 18వ వచన భాగమును చదవండి. 18వ వచన భాగమును చదువుతున్నాడు. నేను పాపము చేసేటిని దావీదు నాతాను అనగా, నీవు చావకున్నట్లు యెహోవా నీ పాపమును పరిహరించు. వెంటనే దావీదు గారు ఏం ఒప్పుకుంటున్నాడు? తప్పు చెప్తుండగానే ఏమంటున్నాడు? నేను పాపమును చేశానయ్యా, పాపం చేశాను. ఇంకక్కడ బిగిన్ చేశాడంటే ఆడవడం. ఎట్లా ఏడ్చాడంటేనంట దావీదు గారు పశ్చాత్తాపం వచ్చాడంట. నా పరుపు నా కన్నీళ్లతో తేల చేశానయ్యా. మన పాపములను గుచ్చి మన హృదయము బ్రద్దలైతే, మన పాపములను గుచ్చి మన హృదయము బ్రద్దలైతే కన్నీళ్లతో మన పరుపులను మనం ఏం చేయొచ్చంట? తేల చేయొచ్చంట. మన హృదయము కఠినమైతే
మన కన్నీళ్ళు ఎక్కడ వస్తాయి? మన పాపమును ఎప్పుడైనా దావీదు గారు ఆ పాపమును పెట్టుకొని ప్రతి క్షణము దావీదు గారినంట దేవుడు తన పాపమును పరిహరించే వరకు కూడా ఆయన కన్నీళ్లతో రోదనతోనంట దేవుని సన్నిధిలో తన పాపమును ఏం చేస్తున్నాడంట? ఒప్పుకుంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మన పవిత్రులము కావాలి అంటే యేసుక్రీస్తు రక్తము మనల పాపముల నుండి పవిత్రపరచది. రెండవది, మనము పవిత్రులము కావాలి. మనము చేసిన దుర్నీతి దుష్కార్యముల నుండి మనం విడిపింపబడి నీతిమంతులముగా చేయబడాలి అంటే మన పాపములను మనం ఏం చేయాలంట? ఒప్పుకోవాలి. మన పాపములను మనం ఎప్పుడైతే ఒప్పుకుంటామో, ఎప్పుడైతే నిజముగా మన పాపములను మనం ఒప్పుకోవలసిన దగ్గర ఎవరి దగ్గర అంటండి? దేవుని దగ్గర మనం ఒప్పుకోవాలి. మన పాపములను మనం ఒప్పుకుంటే ఎంత మంచిదో. మనం ఒప్పుకోవడం, నిజంగా మన పాపములను మనం ఒప్పుకున్నాం అనుకోండి, మనకి స్వస్థత వస్తుంది, పాపము నుండి పరిహారం వస్తుంది, శత్రువు మీద జయం వస్తుంది, మన దుష్కార్యాలన్నిటికీ క్షమాపణ, దుర్నీతికి అంతా కూడా ఏమవుతుందంటే క్షమాపణ కలిగిద్ది. మన పాపములను గనక మనం ఒప్పుకొనకుండా ఉంటే, మన పాపములను ఒప్పుకోకుండా, అందుకని అంటాడు కదా, ఒప్పుకోవడం, పాపాన్ని తప్పుని ఒప్పుకోవడం అనేది దైవభక్తిలో ఒక భాగం. దేవుని పిల్లల్లో మాత్రమే ఉండేది ఏంటి అంటే కనుక, దేవుని పిల్లల్లో కనపడేది ఏంటంటే పాపాన్ని హృదయపూర్వకంగా ఏం చేస్తారంటే వాళ్ళు ఒప్పుకొని క్షమింపబడి విడిచిపెడతారు. దాని యాకోబు గారు అన్నాడు, మీలో ఎవరికైనా శ్రమ కలిగినా ప్రార్థన చేయండి, రోగి అయి ఉన్నారా నూనె రాసి ప్రార్థన చేయండి అంటున్నాడు కదా. ఆ రోగికంట నేను రాసి ప్రార్థన చేస్తున్నప్పుడంట ఆ రోగి ఒకవేళ ఏదైనా పాపం చేస్తే, పాపం వల్ల రోగం వచ్చిందనుకోండి, అతడంట దేవుని వద్దట క్షమాపణ అడిగితే క్షమింపబడతాడు అంటూ ఇంకొక మాట అంటాడు. ఏమంటాడట? మీ పాపము మీరు స్వస్థత నొందినట్లుగా మీ పాపములు ఒకరితో ఒకడు ఒప్పుకోండి. పాపాలు కనుక కొన్నిసార్లు అంట మనం ఎవరినైనా బాగా బాధ పెట్టామనుకోండి, దేవుడంట మనల్ని సరిచేయడానికంటే మనకు కొన్నిసార్లు ఏం చేస్తాడంట? బలహీనత పెట్టేస్తాడంట. అందుకని మనకంట మన బలహీనతల గురించి మనం వివేచించినప్పుడంట మనం వెంటనేనంటే వెళ్ళిపోయి ఏం చేయాలంట? నేనెవరినైనా నొప్పించానా, నేనెవరినైనా బాధించానా, నా వల్ల ఎవరైనా బాధింపబడ్డారా, ఒకవేళ నేను ఏమైనా కష్టపడ్డానా అని తెలుసుకునంట మన పాపాలనంటే మనం పోయి ఒప్పుకుంటేనంట మనకేమిస్తాడంట దేవుడు? ఉందా లేదా? వాక్యంలో ఉందా లేదా? చెప్పండి. నేనేమైనా కొత్తగా చెప్తున్నాను? ఎక్కడుందని నేను ఆల్రెడీ చెప్పాను మీకు. యాకోబు పత్రిక 5వ అధ్యాయము, యాకోబు పత్రిక 5వ అధ్యాయము 5వ అధ్యాయము 16వ వచన భాగము. మీ పాపములను ఒకరితో ఒకడు ఒప్పుకొనుడి, మీరు స్వస్థత పొందినట్లు ఒకరికొకరొకడు ప్రార్థన చేయండి. పాపాలను ఏం చేయాలంట? ఒకరితో కూడా ఒకరు దేవునితో ఒప్పుకోవాలి, ఒకరితో కూడా ఒకరు ఏం చేయాలా? ఒప్పుకోవాలా. ఒప్పుకుంటే మనం ఏం చేయబడతామంట? స్వస్థత పొందుతాం. అంతకంటే ముందు మనం ఏం పొందుతామంటే మన పాపములను మనము ఒప్పుకొని ఎడలా సమస్త దుర్నీతి నుండి ఆయన మనం ఏం చేస్తాడంటే పవిత్రపరచుతాడు. మూడవది, మనల్ని పవిత్రపరిచే హిస్సోపు ఏంటి అంటే కనుక కీర్తనల భాగము 19వ అధ్యాయము 12వ వచన భాగము. కీర్తనల భాగము 19వ అధ్యాయము 12వ వచన భాగము కదము 9వ వచన భాగం 19:9. యెహోవా యందు అయిన భయము పవిత్రమైనది, అది నిత్యము నిలుచును. మనల్ని పవిత్రపరిచేటువంటి మూడవది ఏంటి? హిస్సోపు ఏంటి అంటేనంట దేవుని యొక్క భయము. దేవుని భయము మనల్ని ఎప్పుడు ఏం చేస్తుంది అంటేనంట పవిత్రపరిచేది. యేసు రక్తము మనల్ని పవిత్రపరుస్తుంది. మన పాపములు మనము ఒప్పుకొనటం వలన మనము పవిత్రపరచబడతాము. మూడవదిగా మనకేం కావాలి అంటే
దేవుని యొక్క భయము. దేవుని భయము మన హృదయములో ఉండాల. దేవుడంట మనల్ని అంగీకరించాలి అంటే మనలో ఒక సువాసన ఉండాలి. దేవుడు మనల్ని అంగీకరించాలంటే మనలో ఏముండాలా? సువాసన ఉండాల. మనల్ని దేవుడు అంగీకరించాలంటే బలిపీఠం మీద అర్పణను ఆగ్రహించి అంటే ఆయన ఏం చేస్తాడంట, అది ఆగ్రహించితేనే ఆ అర్పణ అంగీకరింపబడినట్లుగా. ఇప్పుడు దేవుడు మనలను అంగీకరించాలా? దేవుడు మనల్ని అంగీకరించాలి అంటే మనలో ఏముండాలి అంటేనంట, మనలో దేవుని యొక్క భయం ఉండాలంట. యెషయా గ్రంథము 11వ అధ్యాయములు అనుకుంటా. యెషయా గ్రంథము 11వ అధ్యాయము చదవండి. 577 పేజీ, 577 పేజీ, 3వ వచన భాగము. యెహోవా భయము అతనికి ఇంపైన సువాసనగా ఉండును. దేవునికి ఇంపైన సువాసన ఏంటంట? చెప్పండి, ఉంటున్నామా? దేవునికి ఇంపైన సువాసనగా మనలో ఉందో ఏదైనా వస్తుందా? మనం ప్రార్థన చేస్తున్నాము అంటే మన ప్రార్థన ధూపంలాగా వెళ్ళాలా? ఆ ధూపంలో ఏముండాలా? ఇంపైన సువాసన ఉండాలా. ఆ సువాసనని దేవుడు ఏం చేస్తాడు? ఆగ్రహిస్తాడు. ఇప్పుడు మనం ప్రార్థన చేస్తున్నాము అంటే ఆ ప్రార్థనలో ఏమి కనబడాలా? ఆ ప్రార్థనలో ఏమి కనబడాలా అంటే కనుక మనలో దేవుని భయము, దేవుని భయము లోపట ఖచ్చితంగా భయం ఉండాలి. దేవుడు మనల్ని ఎవరైనా ప్రార్థన చేయమన్నాడు అనుకోండి, ప్రార్థన చేయలేకపోతే మనలో ఖచ్చితంగా ఏముండాలా? భయం ఉండాలి. అమ్మో, దేవుడు ఒక మాట చెప్పాడంటే ప్రార్థన చేయమని చెప్పాడు అంటే ఖచ్చితంగా మనం ఆ ప్రార్థన చేయడానికి మనలో ఏముండాలా? అమ్మో, నా దేవుడు ప్రార్థన చేయమని చెప్పాడు, ఆ భయంతో మనం చేయాలా. దేవుడు మనల్ని ఒక పని చేయమని చెప్పాడు, ఆ పనిలో ఏముండాలంటే దేవుడు నాకు ఈ పని చెప్పాడు, భయంతో మనం చేసేవాళ్ళం ఉండాలి. దేవుని బిడల కంట దేవుని మాట్లాడిన భయము, దేవుని కొరకు చేసే పనిలో భయము. భయం అంటే పిరిగ్గున్న చేతులు కాళ్ళు వణకడం కాదండి. భయం అంటే ఏదో చేతులు కాళ్ళు ఉలుగుతా ఏడకొచ్చి తప్ప అని పడేయడం కాదు. భయము అంటే ఏంటి అంటే దేవుని చెప్పినది నేను చెయ్యాలి, తప్పన. అందుకని అన్నాడు, యెహోవా భయము ఇంపైన సువాసన దేవునికంట. ఆ భయము దేవుడు చూస్తున్నాడు. ఇప్పుడు ఆ భయము దేవుని దృష్టికి ఎలా పెట్టడంట? యెహోవా భయము పవిత్రమైనది. అది ఏం చేస్తుందంట? మనల్ని పవిత్రపరుస్తుంది. ఆ భయము మనల్ని ఏం చేస్తుందంట? పవిత్రపరుస్తుందంట. దేవుని భయముని గురించి మాట్లాడుతూ చూడండి, ఇదే యెషయా గ్రంథము 33వ అధ్యాయము 6వ వచన భాగములో అంటాడు కదా, యెహోవా భయము వారికి ఐశ్వర్యము. దేవుని బిడ్డలకు ఐశ్వర్యం ఏంటి? మన దగ్గర ఐశ్వర్యం ఉందా? చెప్పండి. కొరింథీ సంఘం వారంట, వారి ఉపదేశములోను జ్ఞానములోను వాళ్ళు ఎలా ఉన్నారంట? వాళ్ళు 2 విషయాలు ఐశ్వర్యవంతులు ఉన్నారంట. ఇక్కడేమో దేవుని పిల్లల్ని గురించి దేవుడు మాట్లాడుతూ రక్షింపబడిన వారికి ఐశ్వర్యం ఏంటి అంట? యెహోవా భయము వారికి ఐశ్వర్యము. ప్రియులారా, ఈ రోజున నీవు నేను దేవుని యొక్క భయం మనకున్నానా? ఆ భయం మనకు ఐశ్వర్యము. ఆ భయమే మనల్ని పవిత్రపరిచేది. ఆ భయమే మనల్ని చూడండి. 8వ అధ్యాయం యెషయా గ్రంథము 8వ అధ్యాయము 8వ అధ్యాయము 13వ వచన భాగము. 574వ పేజీ. సైన్యములకు అధిపతి యెహోవాయే పరిశుద్ధుడు అనుకొనుడి. మీరు భయపడవలసిన వాడు ఆయనే. ఆయన కోసం మీరు దిగులు పడగలను. అప్పుడు ఆయన మీకు పరిశుద్ధ స్థలముగా ఉండును. దేవుని భయము మనలో ఉంటేనే ఆయన మనకి ఎలా ఉంటాడంటండి?
పరిశుద్ధ స్థలముగా. అంటే మనం పరిశుద్ధపరచబడాలి అంటే, మనము పవిత్రపరచబడాలి అంటే మనలో ఏముండాలంట? దేవుని భయం ఉండాల. మనము పవిత్రపరచబడాలా, పరిశుద్ధపరచబడాలి అంటే మనలో ఖచ్చితంగా ఏముండాలంట? భయము. అందుకని కొరింథీ పత్రిక 2 కొరింథీ 7:1 అంటాడు కదా, మనము పరిశుద్ధతలో సంపూర్తి చేసుకోవాలి అంటే ఏం కలిగి సంపూర్తి చేసుకోవాలో చెప్తున్నాడు. 2 కొరింథీ పత్రిక 7:1 అన్నాడు కదా, ప్రియులారా 162వ పేజీ, ప్రియులారా మనకి వాగ్దానాలు ఉన్నాయి కనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనొచ్చు. మనకి ఖచ్చితంగా ఏముండాలంటే దేవుని బిడ్డలకు వాగ్దానాలను స్వతంత్రించుకోవాలన్నా, ఆత్మకు శరీరానికి కలిగిన కల్మషాన్ని కడుక్కోవాలన్నా, పవిత్రపరచుకోవాలన్నా ఏముండాలంటే, పవిత్రపరచుకునే వారిలో ఏముండాలంట? పవిత్రపరచబడేది, మనల్ని పవిత్రపరిచేది ఏంటంటే దేవుని భయము. దావీదు గారు అంటున్నాడు, అయ్యా హిస్సోపుతో నన్ను పవిత్రపరచు, నన్ను బాగుగా పవిత్రపరచు, హిమము కంటే తెల్లగా ఇవ్వాలయ్యా. ఎలా కోరుకుంటున్నాడు ఆయన దేవుని సన్నిధిలో? హిమము కంటే నేను తెల్లగా. ఎప్పుడవుతాం మనం అలా తెల్లని వారంగా? తెల్లని వస్త్రాలు ఎప్పుడు వస్తాయి మన దగ్గరికి? మొదటిది యేసు రక్తము ద్వారా, రెండవది మన పాపములను మనము ఒప్పుకొనుట ద్వారా, మూడవది దేవుని భయము ద్వారా. దేవుని భయము మనలో ఉంటే మనము పవిత్రపరచబడతాం. నాలుగవది చూడండి ప్రియులారా, తిమోతి పత్రిక, మొదటి తిమోతి పత్రిక 1వ అధ్యాయము 4వ అధ్యాయం, మొదటి తిమోతి పత్రిక 4వ అధ్యాయము 5వ వచన భాగము, 191వ పేజీ, 4వ అధ్యాయము 5వ వచన భాగము. ఏమి అనగా, అది దేవుని వాక్యము వలనను ప్రార్థన వలనను పవిత్రపరచబడుతున్నది. పవిత్రత అనేది ఎలా వస్తుంది మనకి? పవిత్రత ఎలా వస్తుంది అంటేనంట, వాక్యము వలనను, దేవుని యొక్క వాక్యము వలనను, ప్రార్థన వలన మనం ఏమవుతామంట? పవిత్రపరచబడతాం. దేవుని యొక్క వాక్యం, అందుకని దేవుని సంఘాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచడానికి దేవుడు ఇప్పుడు ఎలా మనకి ప్రత్యక్షమవుతున్నారంటే దేవుని వాక్యముతో. చూడండి, దేవుని యొక్క వాక్యములోని ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో రాస్తూ, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 27వ వచన భాగంలో అంటున్నాడు కదా, 176వ పేజీ, 176వ పేజీ, 5వ అధ్యాయము 27వ వచన భాగము. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడతైనను అట్టి మరి ఏదైనా లేక పరిశుద్ధమైనదిగా నిర్దోషమైనదిగా మహిమ గల సంఘముగా ఆయన తాను ఎదుట నిలవబెట్టుకొనవలెనని వాక్యముతో ఉదక స్నానము చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుట కొరకే దాని కొరకు తన తాను అర్పించుకొనెను. దేవుని యొక్క సంఘములో ఉన్న డాగులు, మచ్చలు, ముడతలు, కలంకాలు పోవాలి అంటే మనలో అందరిలో ఏముంటాయి? సంఘంలో ఏమున్నాయంట? సంఘమని భార్య అనేటువంటి సంఘంలో ఏమున్నాయంట? ముడత, కళంకం ఉన్నాయంట. ఆ ముడత, కళంకము పోవాలా, ఆ మచ్చలు, డాగులు పోవాలా. ఇవి పోవడానికంట దేవుడు అంటే మనల్ని పవిత్రపరచడానికంట ఏమిచ్చాడంట? దేవుడు వాక్యముతో మనల్ని ఉదక స్నానం చేత మనల్ని ఏం చేస్తాడంట? పవిత్రపరచుతాడు. వాక్యం. అందుకని ప్రియులారా, నీవు నేను పవిత్రపరచబడాలి అంటే మనము ఏ సబ్బును వాడుకోవాలా? మనకి ఏ సబ్బుతో స్నానం చేయాలా? వాక్యమనే సబ్బుతో, వాక్యముతో కడుక్కోవాలా, వాక్యము వినాలా. దేవుని బిడ్డను వాక్యము సబ్బుగా పనిచేయాలంటే, ఇప్పుడు నేను అంటాను, అమ్మ పవిత్రత కొరకు ప్రార్థన చేద్దామంటే ఏం ప్రార్థన చేస్తాం? నాకు తెలీదు. నేను ఈ పరిచయకు రాకముందు నాతో కొంతమంది కలిసి ప్రార్థన చేయడానికి వచ్చేవాళ్ళు. ఎవరైనా ఎప్పుడైనా ప్రార్థనకు వస్తే కూర్చునేవాళ్ళు.
నేను వాళ్ళని ఎప్పుడైనా అడిగేదాను అనమాట, అమ్మ ఈ అంశం మీద ప్రార్థన చేద్దాం అని. ఏదైనా సమస్యను బట్టి నేను ప్రార్థన చేయమని ప్రార్థన చేయకపోతే నాకు అది ఎప్పటికీ ఇక అది మర్చిపోను అనమాట. ఆ ప్రార్థన నా జీవిత కాలంలో అలా ఎప్పుడు అవరని. ఒక ఆంటీ ప్రార్థన చేస్తూ ఉంది. ఆ ప్రార్థన స్తోత్రం 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 అని ప్రార్థన చేసి ఒక పావు గంట సేపు స్తోత్రం చెప్పింది. స్తోత్రం చెప్పి అమ్మాయి అడిగిన అంశానికి ప్రార్థన చేయడం నాకు రాదు ప్రభా నీకు వందనాలంది. అమ్మాయి చెప్పిన అంశానికి ప్రార్థన చేయడం నాకు అర్థం కావట్లేదు ప్రభు, రాదు ప్రభు అని చెప్పేసి ఆమేనంది. అంటే ఒక అంశం మీద ప్రార్థన చేయాలి అంటే నేను అందుకని మీకు ఎప్పుడు చెప్తాను, మనము కుటుంబారాధనలోకి వెళ్తే ఒక పుట్టినరోజుకి వెళ్ళినప్పుడు ఏం ప్రార్థన చేయాలా, ఒక బిడ్డలు చదువుకుంటున్నప్పుడు వాళ్ళ చదువు విషయంలో ఏం ప్రార్థన చేయాలా, చనిపోయిన వారి దగ్గరికి వెళ్ళినప్పుడు పార్థివ దేహం ఉన్నప్పుడు ఏం ప్రార్థన చేయాలా, సమాధి దగ్గర ఏం ప్రార్థన చేయాలా, ఆదరణ కూడికలు ఏం ప్రార్థన చేయాలా, జ్ఞాపకార్థ కూడికలు ఏం ప్రార్థన చేయాలా, ఒక వ్యక్తి రోగి అయినప్పుడు ఏం ప్రార్థన చేయాలా, ఒక వ్యక్తి శ్రమలో ఉన్నాడు, శోధనలో ఉన్నాడు, బంధకాల్లో ఉన్నాడు, చెరలో ఉన్నాడు, అప్పుడేం ప్రార్థన చేయాలా, ఏ ప్రార్థన చేయాలో ఎప్పుడు చేస్తావు ప్రార్థన, ఎట్ట చేస్తావు. ఒకవేళ కోర్టు సమస్య ఉంది, వాళ్ళు నేను ప్రార్థన చేయమన్నారు, ఏం చేస్తావు, అయ్యా కోర్టు సమస్య అంటే తీసేయి అంటావు, ఇంకంతేమంటావు. వాళ్ళు ఎలా చిక్కింపబడ్డారు, వాళ్ళు ఎలా బాధపడుతున్నారు, అలాంటి వాటికి విడుదల ఎక్కడుంది దేవుని వాక్యంలో. అవన్నీ నువ్వు వాక్యం వింటే నీకేమవుతుంది, వాక్యం విన్నప్పుడు నీకేమవుతుంది, అర్థం అవుతుంది. ఆ వాక్యాన్ని ఎత్తుపట్టి నువ్వేం చేస్తావు, మన పితరులతో దేవుడు చేసినటువంటి కార్యాలను మన మధ్య కూడా నువ్వు విశ్వాసంతో ఏం చేస్తావు, ప్రార్థన చేస్తావు. అందుకని దేవుడు అంట మనల్ని పవిత్రపరిచేది, మనల్ని దేవుని ఎదుట నిలబెట్టడానికి మనల్ని పవిత్రపరిచేది ఏంటి అంటేనంట దేవుని యొక్క వాక్యము. ఆ వాక్యము నీ హృదయములో నిలిచి ఉండినట్లుగా, ఆ వాక్యము నిన్ను పవిత్రపరిచినట్లుగా, నీలో ఉన్న డాగులను, ముడతలను, నీలో ఉన్న కళంకములను, నీలో ఉన్న చేదైన వీరులను తీసివేయగలిగినది వాక్యము. ఆ వాక్యము చేత నువ్వు పరచబడాల. రెండవది నిన్ను పవిత్రపరిచేది ఏంటి అంటే కనుక ప్రార్థన. ప్రార్థన నేనేం చేస్తుంది అంటేనంట పవిత్రపరిచిద్ది. ప్రార్థన నిన్నేం చేస్తుంది అంటే కనుక నిన్ను దేవుని ఎదుటకు ఎలా వెళ్ళాలో, ఎలా నిలబడాలో నీకు నేర్పిస్తుంది. ఆ ప్రార్థన నేనేం చేస్తుంది అంటే కనుక పవిత్రపరిచిద్ది. ప్రియులారా, మనము పవిత్రపరుచుకుంటే దేవుడు మన పాదాలను కడుగుతాడు. మన పాదాలను గడిగాడు అనుకోండి, దేవుడు మనకి దేంట్లో పాలు వస్తుందంట, క్రీస్తులో మనకి పాలు వస్తుంది. క్రీస్తులో పాలు కావాలి అంటే మనము పవిత్రులము కావాలి. మనము పవిత్రపరచడానికి ఈ కొత్త నిబంధనలో మనకి హిస్సోపులాగా దేవుడు ఏమి ఇచ్చాడు అంటేనంట ఆయన యొక్క దేవుని ఇచ్చిన రక్తాన్ని ఇచ్చాడు. మన పాపములను మనం ఒప్పుకున్నట్టు కృపనిచ్చాడు మనకి. మూడవదిగా ఏం చేసే భయము మనకి మనల్ని పవిత్రపరిచేదిగా దేవుడు ఇచ్చినాడు. దేవుని భయము అనేది. నాలుగవదిగా వాక్యము, ప్రార్థన వలన మనం ఏమి చేయబడతామంట, పవిత్రపరచబడతాం. ఐదవదిగా ఇది ఒక్కటి చెప్పి ప్రార్థనలోకి వెళ్దాం. కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి కొరింథీయుల పత్రిక 6వ అధ్యాయము 6వ అధ్యాయము 11వ వచన భాగమును చదివితే, మీలో కొందరు అట్టి వారై ఉంటారు గనక ప్రభువైన యేసుక్రీస్తు నామమున మన దేవుని ఆత్మయందు మీరు కడగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడుతారు. దేవుని ఆత్మ చేత మనం ఏమవ్వాలా, దేవుని ఆత్మ కూడా మనల్ని ఏం చేస్తుందంట, పవిత్రపరచుద్ది. దేవుని యొక్క ఆత్మ సహాయము. ఈ రోజుల్లో దేవుని బిడలైనటువంటి వారు
దేవుని యొక్క ఆత్మను అపేక్షించటలా. దేవుని యొక్క ఆత్మను అపేక్షించట్లేదంటే చాలా మందికి ఏ భ్రమలో ఉన్నారంటే, దేవుని ఆత్మ వస్తే మేమేమైనా ప్రవచించేస్తాము, మా కొద్దులు ఎవరు నమ్ముతారు, మేమేమైనా దర్శనాలు వచ్చేస్తాయో, మమ్మల్ని ఎవరు నమ్మర్లే, మేమేమైనా భాషలు మాట్లాడి గందరగోళం చేస్తామేమో, మాకేం వద్దులే అనుకున్నారు. అవన్నీ తర్వాత క్రమం, అవన్నీ పక్కన పెడితే దేవుని ఆత్మ నీకు ఎందుకు కావాలి? దేవుని ఆత్మ నీకు ఎందుకు కావాలా? నేనైతే పరిశుద్ధ ఆత్మ దర్శించినప్పుడు సంఘం కోసం దేవుని ఆత్మ ఎంత అల్లాడుతున్నారంటే, నిజంగా దేవుని ఆత్మను ఎవ్వరు నాయనా నీవు నాకు కావాలి ప్రభు అని అడగటలు ఎవ్వరు. నువ్వు లేకపోతే నేను ఓటుకున్నాను ప్రభువా. ఈరోజు ఎంత గంభీరంగా దేవుని సన్నిధిలో ఉన్నావా? దేవుని ఆత్మ నీలోకి లేకపోతే ఈరోజు నువ్వు విన్న వాక్యం అంతా రేపటికి ఏమైపోద్ది అంటే, ఓటుకొండలో నీళ్లు పోస్తే ఏమైపోతుంది? రేపు ఉదయానికి నీళ్లు చల్లబడి ఉంటాయా? ఏమవుతాయి? మొత్తం కారిపోయి రేపటికి ఏమైపోద్ది? మళ్ళా ఖాళీ కొండగా వస్తావు. ఈరోజు వాక్యం నీలో మండించదు, రగిలించదు, నిన్ను కదిలించదు, రేపటి జయము కొరకు నేను సిద్ధపరచదు. ఓటి కుండల్లాగా ఉంటాం దేవుని ఆత్మ లేకపోతే. దేవుని ఆత్మ లేకపోతే భక్తి, దేవుని ఆత్మ లేకుండా మనం భక్తి చేసామనుకోండి, పచ్చగా ఉన్న చెట్లే. అంజూరపు చెట్టు దేవుడు ఆకలి కొంచోడంగా ఏముందంట? బారెడంత పెరిగింది, ఇంత విశాలంగా కూర్చుంది, తట్టెడంత కూర్చుంది. ఒక్క కాయన్న చూస్తే ఏముందా? ఉందా? తినడానికి ఒక్క కాయ పనికి వచ్చిందా? దేవుని ఆత్మ లేకపోతే ఇంతే. నువ్వు మందిరంలో ఒక చెట్టులాగా ఫలించాలి కదా. ఫలం లేకపోతే ఎలా? దేవుని ఆత్మ లేకపోతే ఏం ఫలిస్తావు? దేవుని ఆత్మ ఎందుకు కావాలి నీకు? పరిశుద్ధ ఆత్మ దేవుడు నీలో ఎందుకు ఉండాలా? దేవుని మాటలను నీకు గుర్తు చేయాలా? దేవుని మాటలు నీలో అగ్నిలాగా నీ ఎముకలలో కూర్చుంటే. మా మొదటి అనుభవంలో, నేనే దేవుని సేవకులేక మా అనుభవాలలో దేవుడు మాతో మాట్లాడితే మేము పని చేస్తున్నా కూడా దేవుని మాటలు తలపేసుకుంటాం. కానీ ఇప్పుడు కూడా నేను వంట చేస్తున్నా, నేను లెగిసినా, కూర్చున్నా, మాట్లాడుతున్నా, ఏం చేస్తున్నా, నా మైండ్ మాత్రం, నాలో నా ఆత్మ మాత్రం ఎప్పుడు దేని మీద పనిచేస్తూ ఉంటాడంటే వాక్యం. నేనేం వాక్యం చెప్పారు? నాకు గుర్తు పోయిన సంవత్సరము చెప్పిన వాక్యాలు కూడా గుర్తుండిపోతాయి. ఒక 10 సంవత్సరాలు చెప్పిన వాక్యాలు కూడా వాళ్ళని చూస్తే గుర్తు వచ్చేస్తాయి. ఏం చెప్పారు, ఏం మాట్లాడారు, ఎవరి ఇంట్లో పోయిన సంవత్సరం వాక్యం ఏం చెప్పారు, ఈ సంవత్సరం ఏం చెప్తారు, అన్నీ గుర్తుండిపోతాయి. ఎందుకు గుర్తుంటాయి? ఎవరుంటే గుర్తుంటాయి? పోయిన బల్లారాధనకి ఈ బల్లారాధనకి ఏమైనా గుర్తున్నాయా మనకి? పోయిన ఆదివారం మాటలు ఈరోజు గుర్తున్నాయా? అంటే దేవుని యొక్క ఆత్మ నీళ్ళు ఏం చేయట్లేదు, పని చేయట్లేదు. ఆత్మ పని చేస్తే ఏం చేస్తుంది? ఖచ్చితంగా, అయ్యా నన్ను లోకానికి వెలుగుగా, వెలుగు సంబంధిగా చేసావు, నేను ఇంకా ప్రకాశించట్లేదు, నేను ప్రకాశించట్లేదు. ప్రకాశించాలంటే నువ్వు నాకేం చెప్పావు, నేను అది చెయ్యాలని నువ్వు ప్రార్థన చేస్తావు. అదే నువ్వు గురిగా పెట్టుకుంటావు, అదే నువ్వు తలపోసుకుంటావు, అదే నువ్వు ధ్యానం చేస్తావు. కానీ అలా మనం ఉండలేదు అంటే దేవుని యొక్క ఆత్మని మనం ఆటంకపరుస్తున్నాం. ఇప్పుడు మనకేం కావాలో, మనం పవిత్రపరచబడాలి. మనం పవిత్రపరచబడాలి అంటే మనకెవరు కావాలి? ఎవరి సహాయం కావాలంట? దేవుని యొక్క ఆత్మ మనలను కడుగుట ద్వారా, దేవుని యొక్క ఆత్మ మనల్ని పరిశుద్ధపరచుట ద్వారా. తెస్సలోనికీయులకు రాసిన పత్రికలు కూడా ఇదే అంటాడు. తెస్సలోనికీయులకు రాసినటువంటి 2వ పత్రిక 2వ పత్రిక 2వ అధ్యాయము 13వ వచన భాగము, పేజీ నంబర్ 187వ పేజీ, 2వ తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వచన భాగము. ప్రభువున ప్రేమింపబడిన సహోదరులారా, ఆత్మ మిమ్మల్ని పరిశుద్ధపరచుట వలన. చాలండి. ఆత్మ మనల్ని ఏం చేస్తుందంటండి? కడిగిద్ది, పవిత్రపరిచిద్ది, పరిశుద్ధపరిచిద్ది. దేవుని యొక్క ఆత్మ. అందుకని నువ్వు ప్రభుని ఏం అడగాల? ఎవరి సహాయం అడగాల?
ప్రభు ఆత్మ నీలో లేకపోతే నువ్వు అనాథవి. ప్రభు ఆత్మ మనలో లేకపోతే మనం ఎవరమంట? నేను మిమ్మల్ని అనాథలుగా విడవను, నీలో ఎల్లప్పుడూ ఉండడానికి నేను ఎవరిని ఇస్తానంటున్నాడు? ఆదరణకర్తని ఇస్తానన్నాడు. ఇప్పుడు ఆదరణకర్త మనలో లేడు, పరిశుద్ధాత్మ మనలో లేడు. ఇప్పుడు మనం ఎవరము? ఆదరణకర్త మనలో లేడు, పరిశుద్ధాత్మ మనలో లేడు. మనం అందరం అనాథలం. అదే పరిశుద్ధాత్మ మనం ఉంటే, పరిశుద్ధాత్మ మనతో ఉంటే ఆయన బోధిస్తాడు, ఆయన నడిపిస్తాడు, ఆయన వర్తింపజేస్తాడు, ఆయన సర్వసత్యములోనికి మనల్ని నడిపిస్తాడు. అన్ని సంగతులను ఏం చేస్తాడంటే తండ్రి వలన వినినటువంటి సంగతులు, యేసు ప్రభు వారు చెప్పిన సంగతులన్నీ మనకి ఎవరు జ్ఞాపకం చేస్తారంటే? ఎవరు జ్ఞాపకం చేస్తారు? వాక్యాన్ని ఎవరు జ్ఞాపకం చేస్తారు? నీకు పరిశుద్ధాత్ముడు జ్ఞాపకం చేస్తాడు వాక్యాన్ని. ఇప్పుడు మీకు జ్ఞాపకము లేదు, ఉండటం లేదు అంటే ఏమీ లేనట్టు, మనం ఆత్మ లేనట్టు. ఆత్మ నీలో ఉంటే పవిత్రపరుస్తుంది. ఆత్మ మనల్ని పవిత్రపరుస్తుంది. చూడండి, ఇదొక మాటలో ప్రార్థనలకు యోహాను సువార్త 16వ అధ్యాయము, యోహాను సువార్త 16వ అధ్యాయము 9వ వచ్చిన భాగములు చూసి కాదమ్మా 7వ వచ్చిన భాగము నుండి 7-8 చదవండి. 7-8. అయితే నేను మీకు సత్యము చెప్పుచున్నాను, నేను వెళ్ళిపోవట వలన మీకు ప్రయోజనకరము. నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ వద్దకు రాడు, నేను వెళ్ళని ఎడల ఆయనను మీ వద్దకు పంపదును. ఆయన వచ్చి పాపమును గూర్చియు, నీతిని గూర్చియు, తీర్పును గూర్చియు, లోకమును గూర్చియు ఒప్పింపజేయనబ్బా. ఎంత ప్రయోజనము! ఎంతగా పరిశుద్ధాత్మ దేవుడు మనకు కావాలి, ఆత్మ సహాయం మనకి ఎంత కావాలి, ఆత్మ ఎలాగున మనకి అవసరమో ప్రభు చెప్తున్నాడు. నేను యేసుప్రభు, నేను వెళ్తే మీ దగ్గరికి ఎవరు వస్తారు అంటేనంటే ఆదరణకర్త వస్తాడు. ఆయన చేంజ్ చేస్తాడంట. ఆదరణకర్త ఉంటే ఏంటి నీకు ప్రయోజనము? నిన్ను పవిత్రపరచడానికి, నీలో ఉన్న పాపమును గుచ్చి నిన్ను ఒప్పింపచేస్తాడు, నీతిని గుచ్చి ఒప్పింపచేస్తాడు, లోక తీర్పును గుచ్చి ఒప్పింపచేస్తాడు, లోకమును గుచ్చి నీ చేత ఏం చేస్తాడంట? ఒప్పింపజేస్తాడు. అప్పుడు నువ్వు ఆత్మని ఏం చేస్తుందంటే ఒప్పుకున్నప్పుడు ఏం చేస్తాడు? మనము పవిత్రపరచబడతాం, శుద్ధులమవుతాం, పరిశుద్ధపరచబడతాం. ప్రియా దేవుని బిడ్డలారా, మనలో ఉన్నటువంటి దుష్క్రియలను బట్టి, దుష్కార్యములను బట్టి, మన పెదవులలో ఉన్న పాపమును బట్టి, మన చేతుల వలన కలిగిన పాపమును బట్టి, మన హృదయంలో ఉన్నటువంటి చెడుతనం అనే పాపమును, దురాలోచనలు, మరి దుష్టత్వం అనే పాపమును బట్టి, మన యొక్క పాపములన్నిటిని బట్టి, మన మనసులో ఉన్నటువంటి అపవిత్రతను బట్టి, మన శరీరము, మన యొక్క ఆత్మకు కలిగిన కల్మషం అనేటువంటి అపవిత్రతను బట్టి మనము కడగబడాలా. మనము కడగబడినట్లుగా దేవుడు హిస్సోపులాగా ఏమి ఇచ్చారు? ఇప్పుడు మనం ఎన్ని ధ్యానం చేసాం? ఎన్నిటిని ధ్యానం చేసాము? మొత్తం ఎన్ని అయ్యి చెప్పండమ్మా, ఎన్ని ధ్యానం చేసాం? ఏంటవన్నీ? ఏది మన పాపములను మనల్ని పవిత్రపరిచేవి ఏంటి? మొదట యేసు రక్తము మనలను, మన పాపముల నుండి మనలను పవిత్రపరచదు. రెండవది, మన పాపములను మనము ఒప్పుకొనుట ద్వారా పవిత్రులమవుతాం. మూడవదిగా, యేసుక్రీస్తునందుల భయము వలన మనకి పవిత్రత కలుగుతుంది. నాలుగవది, దేవుని వాక్యము ద్వారా. ఆరవది, ప్రార్థన ద్వారా. ఆరవది, దేవుని యొక్క ఆత్మ ద్వారా మనం ఏమవుతామంట? పవిత్రపరచబడతాం. పవిత్రపరచబడడానికి వీటిని వాడుకోవాలి. సబ్బు చేతులు పెట్టుకుంటే శుభ్రమైతా? చెప్పండి. పెద్ద సోపు చేతిలో పెట్టుకొని, నీ చేతులు పెట్టుకుని వాసన చూసి నా చేతులు పట్టుకుంటే శుభ్రమైతా? ఇప్పుడు ఏం చేయాలి? ఈ సబ్బుని ఏం చేయాలా? దీన్ని వాడాలా వాడకూడదా? వాడాలా వాడకూడదా? ఎక్కడి నుంచి వాడుకోవాలా? తల మొదలుకొని సిరి పాదాల వరకు ఆ సబ్బుని నువ్వు రుద్దితేనే ఏమవుతుంది?
అందుకే మలాకి గ్రంథాలు అంటాడు కదా, నా వాక్యము చాకలి వాణి సబ్బు వంటిది కాదా. ఆ సబ్బుని చేతులు పెడితే శుభ్రం అవ్వదు. ఈ వాక్యం వేసి రక్తం కడుగయ్యా, ఒప్పుకుంటే కడుగయ్యా, భయం అయ్యా, లేకపోతే అయ్యా ప్రార్థన చేస్తానయ్యా చేపించయ్యా, లేకపోతే వాక్యం వాళ్ళ పవిత్రత అయ్యా, ఈ కంటతో చెప్పి ఏసైకి చెప్తే వస్తుందా? నువ్వు కంటది చెప్తే రాదు. నువ్వు విన్న వాక్యాన్ని బట్టి నీ జీవితానికి నువ్వు అన్వయించుకొని నీవే పాపములో ఉన్నావో ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడు ఖచ్చితంగా ప్రభు నిన్ను పవిత్రపరచుతాడు. ఇప్పుడు పవిత్రపరచబడిన నీవు ఆయన నీకు పాలిచ్చినట్లుగా ఆయన యొద్దకు రావాలా. ఇప్పుడు నీకేమైనా పవిత్రపరచబడిన నీకేమి ఇవ్వాలా? ఆయన క్రీస్తులో నీకేం కావాలా? పాలివ్వాలా. ఆయన ఏ ఏ విషయంలో నీకు పాలిస్తాడో రేపు ధ్యానం చేసుకుందాం. తలలు వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం.